తెలంగాణలో గంగా జమున తహజీబ్ ఆదర్శప్రాయమని మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈగా శ్వేతారాజు ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మత సామరస్యం గురించి నేర్చుకోవాలనే విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఈగా శ్వేత మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోగుల సరిత, వరగంటి వెంకటేష్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏనుగు సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సైరా బాను, షంషీర్, జహంగీర్, షబ్బీర్, అఫ్రీన్, రుబీనా, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం. ఎందుకంటే ఖురాన్ కూడా రంజాన్ అప్పుడే తయారైంది. ఖురాన్ ముఖ్యంగా ఈ రంజాన్లో పవిత్రమైనటువంటి ప్రేమతో, ధార్మికతతో మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ మాసాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా అందరికీ కూడా ఈ యొక్క రంజాన్ మాసం అనేది అన్ని రకాలుగా చాలా మంచిది. ఎందుకంటే ఉపవాస దీక్షలు, అదేవిధంగా క్రమశిక్షణతో ఉండడం, మరి భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుని యొక్క ధ్యానంలో మరి ఇన్ని రోజులు ఉపవాస దీక్షలు చేయడం, రంజాన్ అయిపోయేంత వరకు చేసి మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు. భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా ఉండేటువంటి మన యొక్క వ్యవస్థ ఒక మతానికి ఒక కులానికి చెందింది కాదు. అన్ని మతాల వాళ్ళు అన్ని యొక్క పండుగలు జరుపుకుంటారు. హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ. మరి ఏది జరిగినా కూడా ముఖ్యంగా తెలంగాణలో ముస్లింలు, హిందువులు అందరూ కూడా వరుసలు పెట్టుకొని పిలుచుకునేటువంటి ప్రేమగుణం అటువంటి తెలంగాణ మరి మతాలకు అతీతంగా జరుపుకుంటూ ఈరోజు రంజాన్ మాసాన్ని అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాజీవ్ గృహకల్ప దమ్మాయిగూడ ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరిమణి శ్వేత గారికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సంజీవ్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అదేవిధంగా గోగుల సరిత గారు, అదేవిధంగా కౌన్సిలర్ అయినటువంటి వెంకటేష్ గారు, యూత్ నాయకుడు సుమేష్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు శోభారాణి గారు, సునీత గారు, మరి అందరూ కూడా విచ్చేసి అందరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి ముస్లిం సోదరులందరూ కూడా మేము ఒక అన్నదమ్ముల వలె కలుసుకుంటాం. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఈగ శ్వేత గారికి, అదేవిధంగా ఈ మున్సిపల్ నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం ఆర్జీకే కాలనీలో ముస్లిం సోదరులందరి కోసం ఇక్కడ ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేసినాం. చాలామంది ఇక్కడికి వచ్చిర్రు మా కాలనీ నుంచి. వాళ్ళందరికీ కూడా బహుత్ శుక్రియా. అదేవిధంగా ఇక్కడికి మా సింగిరెడ్డి హరివర్ధన్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినారు. ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు. ఇలా మేము ఈ కాలనీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో చేయాలని అనుకుంటున్నాము. మేము ఇక్కడ ముస్లిం, తెలుగు అని కాకుండా అందరం కలిసిమెలిసి ఏ పండగలైనా కలిసి చేసుకుంటాము. ఇట్లాగే తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా అందరూ అన్ని పండుగలు కూడా ముస్లిం, హిందూ, క్రైస్తవులు అని కాకుండా అందరూ కలిసి చేసుకోవడం అది మన తెలంగాణ చేసుకున్న ఎంతో గొప్ప పుణ్యం. అది ఇప్పుడు మేము ఇక్కడ చేసుకోవడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంతమంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేసిరు. సబ్కు భీ ఔర్ ఎక్ బార్ రంజాన్ శుభాకాంక్షలు.